హలో ఆల్, వెల్కమ్ టు ఛాయాలోకం. ఇన్ని రోజులుగా వెనక ముందు ఉన్న అంచనాలన్నీ కూడా ఒక్కసారిగా తారుమారైపోయాయి. రాజాసాబ్ కొత్త ట్రైలర్ చూసిన తర్వాత ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 3 డిఫరెంట్ గెటప్స్ లో అయితే మన డార్లింగ్ ని ట్రైలర్ లో చూపించారు. ఇక ఇది చూశాక ఫ్యాన్స్ కి అయితే పూనకాలే వచ్చేసాయి భయ్య. నిజంగా రాజాసాబ్ సినిమా పైన ఉన్న హైప్స్ కి వస్తున్న ప్రమోషనల్ మెటీరియల్ కి ఏ మాత్రం కూడా టాలీ కాలేదు ఇన్ని రోజులు. మొన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన తర్వాత కూడా అంత ఊపైతే సినిమా పైన రాలేదనే చెప్పాలి. కాకపోతే ఇప్పుడు ట్రైలర్ వచ్చిన తర్వాత మాత్రం అంచనాలు మాత్రం తార స్థాయికి రీచ్ అయిపోయాయి. అండ్ ఆడియన్స్ గానీ ఫ్యాన్స్ గానీ ఎక్స్పెక్ట్ చేస్తున్న రిజల్ట్ కన్నా మించే ఉండబోతుంది అనిపిస్తుంది ఈ ట్రైలర్ ని చూసిన తర్వాత. అయితే ట్రైలర్ లో కొన్ని హిడెన్ డీటెయిల్స్ ని గానీ స్టోరీ గురించి ఇచ్చిన కొన్ని హింట్స్ ని గానీ క్లియర్ గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేద్దాం. ఈ లోపు మీరు గనక మన ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే నొక్కేయండి. అయితే ట్రైలర్ స్టార్టింగ్ లోనే నాన్నమ్మతో జరిగే కాన్వర్జేషన్ లో తనకు కొంచెం మెంటల్ హెల్త్ బాగుండదని, అన్ని విషయాలు మర్చిపోతుంది కానీ చనిపోయిన వాళ్ళ తాతని మాత్రం ఇంతవరకు మర్చిపోవట్లేదని రాజాసాబ్ బాధపడుతున్న సీన్ తోటి అయితే ట్రైలర్ స్టార్ట్ అయింది. అయితే ఇక్కడే మనకు సినిమా బేసిక్ కథ ఏంటనేది ఒక క్లారిటీ అయితే వచ్చేసింది. రాజాసాబ్ నాన్నమ్మైన గంగాదేవి ఒక జమీందారిని అయ్యుండి దేవర నగర సంస్థానాన్ని అయితే పాలిస్తూ ఉంటుంది. ఆ తర్వాత జరిగిన కొన్ని కాన్సిక్వెన్సెస్ వల్ల తన భర్తని కోల్పోయి కొంచెం మెంటల్ బ్యాలెన్స్ అయితే తప్పిపోతుంది. కాకపోతే తన మనవడిని చూసుకుంటూనే తను ఆనందంగా జీవిస్తూ ఉంటుంది. ఇక ఎప్పటికైనా వాళ్ళ నాన్నమ్మని నార్మల్ స్టేజ్ కి తీసుకురావాలని ప్రయత్నిస్తున్న రాజాసాబ్ కి అసలు వాళ్ళ నాన్నమ్మ ఎందుకు ఇంత డిస్టర్బ్ అయ్యింది, దాని వెనకున్న దుష్ట శక్తులు ఏంటి అనేది ఓ క్లారిటీ అయితే వస్తుంది. అయితే వాళ్ళ నాన్నమ్మ కోసము ఆ ఊరి జనాల కోసము రాజాసాబ్ అయితే ఆ దుష్ట శక్తులతో పోరాడాల్సిన అవసరం అయితే వస్తుంది. ఇక ఆ కోటలోకి ఎంటర్ అయిన తర్వాత జరిగిన ఫ్యాంటసీ ఎలిమెంట్స్, అడ్వెంచర్స్, యాక్షన్ సీక్వెన్స్లు, కామెడీ ఇవన్నీ కూడా టూ మచ్ థ్రిల్లింగ్ గా ఉండబోతున్నాయి అనిపిస్తుంది ట్రైలర్ చూస్తుంటే. లిటరల్లీ చెప్పాలంటే 3 గంటల సేపు ఆడియన్స్ ని ఈజీగా కట్టిపడేసేలాగుంది. అయితే ఇక్కడ చిన్న హిడెన్ డీటెయిల్ ఏంటంటే రాజాసాబ్ వాళ్ళ తాత ఎవరైతే ఉన్నారో అది సంజయ్ దత్ క్యారెక్టర్ కాదని నాకు అనిపిస్తుంది భయ్య. ఎందుకంటే రాజాసాబ్ క్యారెక్టర్ తాత తాత అన్న కాన్వర్జేషన్ వస్తుంది కానీ అది నేరుగా సంజయ్ దత్తే తాత అన్నట్టుగా మాత్రం ఎక్కడ క్లారిటీ ఇవ్వడం లేదు. ఒక గోస్ట్ గా సంజయ్ దత్ ప్రభాస్ ఎదురెదురు అయినప్పుడు కూడా రాజాసాబ్ అని సంబోధించాడే కానీ ఇంకా మిగతా కాన్వర్జేషన్ ఏమీ కూడా జరగలేదు. అండ్ మన డార్లింగ్ ప్రభాస్ ఈ ఓల్డ్ మ్యాన్ గెటప్ లో ఉన్నాడు కదా, ఇదే రాజాసాబ్ వాళ్ళ తాత క్యారెక్టర్ అయి ఉంటుందని నాకైతే అనిపిస్తుంది. ఈ తాత క్యారెక్టర్ కి విలన్ క్యారెక్టర్ కి గతంలో ఏదో ఒక చిన్న ఫైట్ జరిగైతే ఉండుంటుంది. అప్పుడు చనిపోయిన రాజాసాబ్ ఫైనల్ గా మళ్ళీ తన మనవడిలోకి అయితే చొరబడి ఆ దుష్ట శక్తిని అయితే అంతం చేయడంతో సినిమా ముగుస్తుందని నాకు అనిపిస్తుంది భయ్య. ఏమో ఎగ్జాక్ట్ గా కథ ఇదే అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. కాకపోతే ఈ మాత్రం స్టఫ్ ఉంటే చాలు సినిమా ఈజీగా 1000 కోట్లు దాటేస్తుంది అన్నది నా అంచనా భయ్య. ఎందుకంటే సినిమా ట్రైలర్ లో కనిపించిన అడ్వెంచర్ గానీ, యాక్షన్ గానీ, కామెడీ గానీ, గ్లామర్ గానీ అసలు అన్ని టాప్ నాచ్ లో ఉన్నాయి భయ్య సినిమాలో. ఇక నెక్స్ట్ ప్రభాస్ అన్న 3 హీరోయిన్స్ తో కలిసి చేసిన డాన్స్ నెంబర్ ని కూడా తొందరలో రిలీజ్ చేయబోతుందంట మూవీ టీము. ఆ సాంగ్ కూడా మిర్చి సినిమాలో డార్లింగ్ ఏ సాంగ్ లాగా ఉండబోతుందని చెప్పి చాలా మంది ఇండస్ట్రీ వర్గాలు అయితే అంటున్నాయి. ఒకవేళ ఆ సాంగ్ గనక వచ్చి డాన్స్ నెంబర్ లో హైలైట్ అయ్యిందంటే మాత్రం ఇంకా రాజాసాబ్ సినిమాకి ఇంకా బలం చేకూరుతుంది అనిపిస్తుంది. ఫైనల్లీ మూవీ టీం వదిలిన ఈ కొత్త ట్రైలర్ చూస్తే నాకు మాత్రం మస్తు మజా వచ్చింది భయ్య. సినిమా ఎప్పుడెప్పుడు చూడాలన్న ఇంట్రెస్ట్ అయితే క్రియేట్ అయింది. అండ్ ఈ జోకర్ గెటప్ లో ప్రభాస్ గారిని చూస్తే అయితే భలే థ్రిల్లింగ్ గా అనిపించింది. మరి ఈ గెటప్ కి ఏమైనా సీరియస్ స్టోరీ ఉందా లేదంటే ఆ అడ్వెంచర్ లో ఒక చిన్న పాట అనేది అయితే మనకు తెలియదు. అనుకున్న సెట్ పీసెస్ గనక కరెక్ట్ గా వర్కౌట్ అయితే ఈ సంక్రాంతికి బిగ్గెస్ట్ విన్నర్ గా రాజాసాబ్ ఉంటుందనడంలో ఎలాంటి డౌట్ లేదు. రాజాసాబ్ కొత్త ట్రైలర్ పైన ఇది భయ్య నా ఒపీనియన్. మీరు గనక ఈ ట్రైలర్ చూసి ఉంటే మీకేమనిపించింది అన్న విషయాన్ని కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అండ్ రాజాసాబ్ సినిమాని మీరు ఎప్పుడు చూడాలనుకుంటున్నారు, ఎక్కడ చూడాలనుకుంటున్నారు అన్నది కూడా కామెంట్ బాక్స్ లో చెప్పండి. దట్స్ ద వీడియో గైస్, సైనింగ్ ఆఫ్, బాయ్.